మార్నింగ్ 6 o'clockకి వ్యూ పాయింట్ అంతను రిసార్ట్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే చలి గట్టిగా ఉంది. ఈ రూమ్స్ ఇవ్వాలి. ఇదిగోండి మా ఊరు రెడీ అయిపోయాడు. ఇది మా అన్నయ్య రూము, అది ఇంకో అన్నయ్య రూము. ఆ చివర ఇది మా రూము. రిసార్ట్ బాగానే ఉంది, పర్లేదు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎం. చూసారు కదండి, ఇదైతే మేము ప్రకృతి రిసార్ట్లో ఉన్నామని చెప్పాం కదా లాస్ట్ వీడియోలో. ఆ రిసార్ట్ అయితే మీ అందరికీ చూపించడం జరిగింది. ముందుగా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. మేము ఇప్పుడైతే మడగడ వ్యూ పాయింట్ చూడడానికి అయితే స్టార్ట్ అయ్యామండి. రిసార్ట్ దగ్గర నుంచి వర్షం అయితే తగ్గింది. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే నేను వ్యూ పాయింట్ కనిపిస్తుందేమో అని చిన్న హోప్తో అయితే మేము స్టార్ట్ అయ్యాము. వర్షం వచ్చినప్పుడు వ్యూ పాయింట్ అయితే కనిపించదండి. మేము ప్లాన్ చేసుకున్న టూర్ అంతా నాశనం అయిపోయింది అనిపించింది వర్షం వల్ల. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ కనిపిస్తుందా లేదా అన్నదైతే. వర్షం అయితే స్టార్ట్ అయ్యింది, లైట్గా తుప్పర అయితే పడుతుంది. క్లైమేట్ కూడా చేంజ్ అయిందండి. మార్నింగ్ అయితే బాగానే ఉంది, వర్షం అయితే లేదు స్టార్ట్ అయినప్పుడు. చాలా బాగుందండి వెళ్ళే దారంతా కూడా. పక్కన కొండలు అవి, చల్లటి వాతావరణం, ఫుల్ మంచు అనమాట. నాకు అర్థం కాలేదు అది వర్షమా లేకపోతే మంచు కురుస్తుందా అన్నది. చూడాలి పైకి వెళ్ళిన తర్వాత వర్షం ఉందా లేదా అనేది. రోడ్లన్నీ కూడా ఘాట్ రోడ్లు అండి ఈ అరకులో అయితే. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎవరైనా అరకు వెళ్ళే వాళ్ళు అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఎక్కడ లోతులు ఉన్నాయి, ఎక్కడ గుంటలు ఉన్నాయి ఏంటనేవి చూసుకుని స్లోగా వెళ్ళండి. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ వెళ్ళేటప్పుడు చూసుకుంటూ స్లో చేసుకుంటూ వెళ్ళండి. రోడ్లు చూడండి, ఇక్కడైతే బాగాలేదు, మొత్తం పాడైపోయినాయి రోడ్లు అనేవి. దగ్గరకు వచ్చేసామండి. అక్కడైతే కార్ ఆపిన కంటే వీడియో అయితే తీయలేదు కానీ వాళ్ళైతే కార్ ఆపేమన్నారు. ఎదరికైతే కార్ వెళ్ళదంటండి ఇక్కడ నుంచి అయితే. ఎందుకంటే పైన వర్షం రావడం వల్ల మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి జారుతుందంట. వెహికల్స్ అయితే ఏం అలౌ చేయరంట, పైకి వెళ్ళవంట మన వెహికల్స్ అయితే. అక్కడ ఆటోలు అయితే ఉన్నాయండి, ఆ ఆటోలు యూజ్ చేస్తున్నారు అనమాట. అవి తప్ప వేరే ఏ ఆటోలు అయితే వెళ్ళవంట పైకి. కార్లు వెళ్ళినాయి, మరి అవి ఎప్పుడు వెళ్ళినాయో తెలియదు కానీ పైకి వచ్చాక చూస్తే కార్లు ఉన్నాయి. మేమైతే అది కిలోమీటర్ అని చెప్పారు కానీ 1.5 కిలోమీటర్ ఉంటుందండి మేము కార్ దిగిన కాడి నుంచి. ఆల్మోస్ట్ మేము 1/2 కిలోమీటర్ నడిచాం కానీ ఇంకా పిల్లలతో నడవలేక ఆటో అయితే కట్టించుకుని వచ్చాము. ఆటో అయితే పర్ పర్సన్కి వెళ్ళడానికి 50 రూపీస్ తీసుకున్నారు. మాకు వెళ్ళడానికి మేమున్న 8 మెంబర్స్కి 400, రావడానికి 400, 800 అయ్యింది మాకు పైకి వెళ్ళి కిందకి రావడానికి అయితే. వ్యూ పాయింట్ అయితే ఏం కనిపించలేదండి, ఎంత కష్టపడి పైకి అయితే వెళ్ళాం కానీ పైన అయితే చాలా బాగుంది. వ్యూ పాయింట్ కూడా మిస్ అయ్యాము అనిపించింది వర్షం వల్ల. ఎనీవే ఏదైతే పైన కూడా ఎంజాయ్ చేసాము మేము వెళ్ళింది అయితే. చూడండి చాలా బాగుంది అసలు క్లైమేట్. ఫుల్ మంచి అనమాట. ఇటు చూసిన కొండలు ఏం కనిపించట్లేదు, మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఫోటోషూట్లు అయితే దిగాము. ఇంకేం చేస్తాము, ఫోటోషూట్లు దిగేసి ఒకళ్ళు గొడుగులు పట్టుకుని ఫోటోషూట్లు దిగాము. తర్వాత అక్కడ ఇంకా వీళ్ళు ఉంటారు కదండి, గిరిజనులు ఉంటారు కదా, వాళ్ళు మనకి డ్రెస్సింగ్ గట్టా వేసి డాన్స్లే చేస్తానని ఒక ఆవిడైతే కూడా తిరుగుతుంది. సరేలే తర్వాత కట్టించుకుందామని చెప్పేసి ఫోటోషూట్లు అయితే దిగుతున్నాము. మేము అక్కడికి వెళ్ళాం కదండి, బొర్రా గుహలకి వెళ్ళినప్పుడు గొడుగులు తీసుకున్నాం కదా, ఆ గొడుగులు అయితే మాకు ఫోటోషూట్కి ఇలా ఉపయోగపడినాయి. నెక్స్ట్ చూడండి, ఈవిడేనండి మాతో పాటే పైకి వచ్చారు. మేము ఆటోకి వచ్చాము, ఆవిడైతే సగం వరకు నడిచింది, తర్వాత మాతో పాటు ఆటో ఎక్కేశారు. వెళ్ళేటప్పుడు అయితే నడిచే వచ్చారు. అదిగోండి వాళ్ళు శారీస్ తెచ్చి వాళ్ళే కడుతున్నారు. మనకి ఏ శారీ కావాలంటే ఆ శారీ కడుతున్నారు. మనం అయితే శారీ కట్టుకోవడం ఒక 1/2 అవర్ అయినా టైం వేస్ట్ చేస్తామేమోనండి శారీ కట్టడానికి. వాళ్ళు ఒక 5 మినిట్స్ కూడా పట్టలేదేమో. ఒక పిన్ పెట్టేసి ఒక 2 పిన్స్తో శారీ అయిపోయింది. చాలా ఈజీ అనమాట. మనం కూడా శారీ అలా కట్టుకుంటే బాగుంది అనిపించింది. ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అలా ఈజీగా కట్టేసుకోవచ్చు అనిపించింది. చాలా ఈజీగా సింపుల్గా 2 స్టెప్స్తో శారీ కట్టేశారండి. బాగుంది వాళ్ళ స్టైల్ అయితే. మేము ఇంకా అసలు కట్టించుకోవడానికి సిగ్గుపడుతున్నారనమాట మా బ్యాచ్. మాతో వచ్చిన వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా మేనగోడళ్ళు అయితే
కట్టిన తర్వాత అదిగోండి కడుతున్నారు కుక్కలకి. ముడి వేయించుకోవడానికి మళ్ళీ సిగ్గుపడుతున్నారు. నేనైతే వేయించుకున్నాను, ముడి వేయించుకున్నాను. మా మేనగోళ్ళు ఒక్క అమ్మాయి వేయించుకోలేదు, మిగతా వాళ్ళందరూ వేయించుకున్నాము. కమెంట్ చేయండి మాకు ఈ గిరిజనుల అవతారం ఎలా ఉందో చెప్పండి, ఈ స్టైల్ ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి. నాకైతే నేను హైట్ వల్ల నాకైతే అంత రొప్పినట్టు అనిపించలేదు. వీళ్ళ మిగతా వాళ్ళు అయితే, మా వదిన వాళ్ళు పొట్టిగా ఉండడం వల్ల వాళ్ళకైతే బాగానే సెట్ అయింది, కానీ నాకైతే సెట్ అయినట్టు అనిపించలేదు తర్వాత ఫొటోస్ చూసినప్పుడు. మేము అలా రెడీ అవుతుంటే పక్క నుంచి మా హస్బెండ్స్, మా అన్నయ్య వాళ్ళందరూ కామెంట్స్ అనమాట. ఇది కొన్ని బొట్లు పెట్టేస్తున్నారు. వాళ్ళ ఆర్నమెంట్స్ కూడా చక్క ఎలా అంటే న్యాచురల్గా తయారు చేశారండి. తాటాకులతో వాడుతూ తయారు చేశారు. బాగున్నాయి వాళ్ళ ఆర్నమెంట్స్ కూడా. కుక్క పడక కానీ అలాగే మనకి కడియం కానీ అవన్నీ కూడా న్యాచురల్గా మొక్కల నుంచి, అదే తాటి చెట్టు నుంచి తీసి చేశారు. తర్వాత డాన్సులు చేయడానికి అయితే వెళ్ళాము. నుంచి మా డాన్స్ అయితే స్టార్ట్ అవుద్ది, చూడండి అస్సలు మిస్ అవ్వద్దు. ఫుల్ కామెడీ అనమాట, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీకు మా డాన్స్ కూడా చూసేయండి, ఎలా ఉందో కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. వీళ్ళు వెనకాల నుంచి వచ్చి తోసేస్తున్నారు వెళ్ళండి అని చెప్పేసి. డాన్స్ అయితే చాలా సింపుల్గా ఈజీ స్టెప్స్ అండి, మంచి ఎంటర్టైన్మెంట్. డోంట్ మిస్, ఫుల్ వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అమ్మ కూడా వెళ్ళు.
కింద కాదు అరిచింది. చూసారు కదండి మా డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఈ గొడుగు పెట్టిన దగ్గర వాళ్ళ కులదేవత అనమాట, గిరిజనుల దేవతని అక్కడ పెట్టేసి డబ్బులు మనం ఇస్తాం కదండి, డబ్బులు అక్కడ వేస్తున్నారు అనమాట ఎవరో వాళ్ళు. కాకపోతే వీళ్ళు మాత్రం అక్కడ డబ్బులు తీసుకుంటున్నారండి. మనకు అలా శారీ కట్టినందుకు పర్ పర్సన్కి 100, డ్యాన్స్ చేసినందుకు పర్ పర్సన్కి 50 రూపీస్ అలా అయితే వాళ్ళు తీసుకున్నారు. ఫైనల్గా మా డ్యాన్స్ అయితే అయిపోయింది. లాస్ట్లో మేము వాళ్ళతో ఒక ఫోటో అయితే దిగేసాము, గ్రూప్ ఫోటో. తర్వాత మా పిల్లలు అయితే కార్ చూసారండి. అక్కడ కార్ చూసి కార్ ఎక్కుతానని గోల్ అనమాట. నేను డ్యాన్స్ చేస్తాను కానీ వాళ్ళు ఆ కార్ గురించి ఏడుస్తూ ఉన్నారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కార్ రౌండ్ అయితే వేశారు. కిడ్స్ కూడా ఒక పర్సన్కి వచ్చి 100 రూపీస్, ఇద్దరిని కూర్చోబెడితే 150కి అయితే బార్గింగ్ చేసి 150 రూపీస్కి ఇద్దరిని కూర్చోబెట్టి ఒక 3 రౌండ్స్ అయితే వేశారు. అక్కడ గేమ్స్ కూడా ఉన్నాయండి. కాకపోతే గేమ్స్ వర్షం వల్ల ఎవరు ఆడలేదు. వర్షం ఒకటండి అక్కడ లైట్గా తుప్పర పడినట్టు పడింది, అందుకే ఎవరు పెద్దగా ప్రిఫర్ చేయలేదు గేమ్స్ అయితే. మా వాళ్ళు అయితే కార్తో రౌండ్ వేశారు. ఇక్కడైతే కుండలు చేస్తున్నారండి, అందరూ కూడా చేశారు. మేమైతే ఇంకా టైం లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా మా వీడియో అయితే ఇదండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ అరకులో ఏమేమి జరుగుతాయి, ఇంకా ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. మీరందరూ కూడా నా వీడియోస్ని చూసి నన్ను అయితే సపోర్ట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తానండి. మీ మిడిల్ క్లాస్ మోని, మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఇక్కడ టీ పెడుతున్నారండి. చక్కగా చల్లటి వాతావరణం కదండి, అందరూ టీ తాగాము. మేమైతే కాఫీ తాగాము. కాఫీ అక్కడే పడుతుంది కాబట్టి కాఫీ అయితే చాలా టేస్టీగా ఉందండి. అక్కడ కాఫీ పొడి అయితే మేము తెచ్చుకున్నాం కూడా ఇంటి దగ్గరికి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. కాఫీ తాగేసి మేమైతే మళ్ళీ ఆటోలో అయితే బ్యాక్ టు హోమ్ అయితే వెళ్ళిపోయాము. రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి నైట్ చూపించిన రిసార్ట్స్ అండి ఇవన్నీ, టెంట్ హౌస్లు. మార్నింగ్ అయితే ఇలా ఉన్నాయి, నైట్ అయితే లైటింగ్స్ ఉన్నాయి. ఇంకా మేమైతే రిసార్ట్కి వెళ్ళి లగేజ్ సర్దుకుని మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం. నెక్స్ట్ వీడియో చూడండి. బాయ్ బాయ్.